సార్ ఫస్ట్లీ సో నైస్ టు సీ యూ సార్. మీరంటే చాలా ఇష్టం నాకు. సిన్సియర్ ఫస్ట్ అండ్ మేము చెప్పుకునేది కార్తీ గారు అంటే మేము తెలుగు హీరో అని చెప్పుకుంటాము మేము. యువర్ ఎవర్ మీరు ఎప్పుడు అనిపించరు. మీరు ఇంటర్వ్యూలో సినిమాలో చూడడం కాదు, మీరు ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు కూడా మాకు తెలుగులో కన్నా అనిపిస్తారు. సో దిస్ ఈజ్ యువర్ హోమ్ సార్. సో వెల్కమ్ బ్యాక్ హోమ్ అగైన్. వస్తూ ఉంటారు కదా రిలీజ్ అప్పుడల్లా. అండ్ ఇక్కడ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఫస్ట్లీ మై ఫేవరెట్ సునీల్ సార్ అండ్ మై ఫస్ట్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు సార్. మీ హ్యాండ్తోనే స్టార్ట్ అయింది సార్ నా కెరియర్. సో హ్యాపీ టు సీ యూ హియర్. ఓకే, సో ఫస్ట్లీ ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ ఫిల్మ్ 96 సార్. నేను చెన్నై వచ్చి చూసాను ఆ సినిమా. అంటే ఐ హ్యాపెన్ టు సీ ఇట్ ఇన్ సత్యం ఇన్ చెన్నై. సో ఇట్స్ లవ్ స్టోరీ అయినా కూడా ఒక లవ్ స్టోరీకి ఆ సినిమాకి ఒక మాస్ సినిమా లెవెల్ విజిల్స్ కానీ అరుపులు కానీ చూసిన నేను థియేటర్లో. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం అండ్ డెఫినెట్లీ టు డూ అంటే డ్రీమ్ డైరెక్టర్స్లో ఐ డెఫినెట్లీ హ్యావ్ యూ ఇన్ మై లిస్ట్ సార్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ కమింగ్ హియర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్తీ అన్న మీరు చెప్పారని చెప్పారు. అండ్ షివరింగ్ వస్తుంది, ఒక నిమిషం. ఐ లవ్ యూ రా. సో ఫస్ట్లీ ఆల్ ద బెస్ట్. 28th సినిమా చూడండి డెఫినెట్లీ. 27th దేవరా. సో నిన్న నాతో తెలుగు ఎక్కువ నాతోటి అభిమానులు అంటారా, నాతో పాటు. సో నిన్న నాలాంటి ఒక 40,000 మంది వచ్చి క్యాన్సిల్ అయిన ఈవెంట్కి అందరూ ఫీల్ కాకుండా ఐ థింక్ ఇట్స్ ఆల్ వర్త్ ఆన్ 27th. అండ్ సో 2 సినిమాలు పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో 27th రోజు ఫుల్ బాటిల్ తాగినంత హై వస్తే 28th రోజు ఆ హ్యాంగ్ ఓవర్ దిగడానికి డెఫినెట్లీ దిస్ ఫిలిం విల్ బి అ రిఫ్రెషింగ్ ఫిలిం ఫర్ ఎవ్రీ వన్. సో ఆల్ ద బెస్ట్ టు ద బోత్ ఫిలిమ్స్. అండ్ మా తెలుగులో ఒక్కసారి 4 బ్లాక్ బస్టర్లు ఒకటేసారి భుజాల మీద వేసుకునే టైపు. సో బోత్ ద ఫిలిమ్స్ షుడ్ డూ వెల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ. పర్ఫెక్ట్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నేను ఎలా చెప్పాలంటే కార్తీ ఈజ్ లైక్ ఫ్యామిలీ. హిస్ ఫాదర్ వర్క్ విత్ అస్. హిస్ బ్రదర్ అండ్ కార్తీ ఆర్ రియలీ డియర్ ఫ్రెండ్స్ ఆఫ్ మై సన్ అండ్ మై బ్రదర్. కార్తీ, విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ Prem, 96 was a very, very dear film for me. When I was watching the film with all my unit members in the Tamil version, I was very excited, much more than all of them. Then they said, "Sir, meeke emna love undinda illantidani adigaru." This film also really waiting for what that emotion is. I can feel it and I know it is there. I'm really curious to know. Ante we are not having people who are making films from the heart. And I'm really, really very, very appreciative of you to continue this. Keep up this great work. Karthi, please tell your brother, this is going to be a great film. We'll do all our best. Heroine, Alamma, Prashant Hai, Bujji. I was sitting there and then Bujji was watching the trailer. Trailer అయిపోయిన వెంటనే he said, "Babu, ఈ సినిమా బాగా ఆడుతుంది. కార్తీ ఏడిస్తే సినిమా హిట్ అయిపోయింది అందుకనుకున్నా." So we really wish we'll do our best to make this film as good as possible. Thank you all very much. Hi, Ma Benilke. How are you, Babu? Good, good. I heard the dialogues in the dub. You've done a good job. నేను భయంగా చూశాను ఇందాక ట్రైలర్. డబ్బింగ్ సరిగ్గా చెప్పించారా లేదా అని. భాష బాగుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. Good evening, everyone. Next time, somehow, for me, Telugu industry is very special because I started my career here with the movies Arya and Jagadam. So it's very, very special for me. Only then I shifted to Tamil. And we are also honored to share the screens with the movie Devara because, of course, I'm a big fan of Junior NTR.
And that movie has been shot by my guru, cameraman Mr. Ratnavel sir. So it's very, very special for me. And I'm very overwhelmed to see all the esteemed guests and you all, everyone, press and fans. Thank you so much. See you on 28th. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీకు తెలుగు నేర్పించడానికి ఇద్దరు ఉన్నారు సార్ ఈ సినిమాకి సంబంధించి. సో కార్తీక్ గారు మా తెలుగు అబ్బాయి కాదు. ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో మన అందరికీ తెలుసు. ఇది దానికన్నా ఎక్కువ మ్యాజిక్ చేస్తుందేమో అని అనిపిస్తుంది. ఇప్పుడే ఇందాక రాకెన్ మౌలి గారు చాలా బాగా చెప్పారు మూవీ గురించి. ఆయన ఫిల్మ్ చూశారు కాబట్టి మీరు అంతా బాగా చెప్పారు. మొన్న విజయ్ సేతుపతి సార్ కాల్ చేశారు డైరెక్టర్కి, ఆయన కూడా చాలా బాగా చెప్పారంట. సూర్య సార్కి మాటలు రాలేదంట మూవీ చూశాక. ఇవన్నీ విన్నాక నేను వెయిట్ చేయలేకపోతే, నేను ఇంకా చూడలేదు ఫిలింని. సో 96 లాంటి ఫిలిం చేసినందుకు, మళ్ళీ సత్యం సుందరం చేసినందుకు ప్రేమ్ సార్కి చాలా థ్యాంక్స్. అండ్ ఈ 2 ఫిలిమ్స్కి గోవింద్ వసంత్ సార్తో కలిసి ఇంత మంచి సోల్ఫుల్ మ్యూజిక్ ఇచ్చినందుకు ఇంకా పెద్ద థ్యాంక్స్. కార్తీ సార్, ఇది నా సెకండ్ ఫిలిం. కార్తీ సార్ నాకు యుగానికి ఒక్కడే చూశాను నేను, ఫస్ట్ ఫిలిం అయింది గెలాక్సీ థియేటర్లో చూశాను. నాకు అప్పుడే చాలా నచ్చేశారు. ఎవరా మీరంతా అనేది నాకు కూడా ఫేవరెట్. సో నా ఫేవరెట్ స్టార్తో నాకు వర్క్ చేయడం నాకు ఎప్పుడూ హ్యాపీ. చాలా సపోర్టివ్గా ఉంటారు. థ్యాంక్ యూ సార్. ఇంకా మా టీం అందరికీ కంగ్రాట్స్, థ్యాంక్ యూ. ఆల్రెడీ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేసింది, చాలామంది ఫిలిం చూసి చెప్పేశారు, చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ వచ్చిన గెస్ట్ అందరికీ చాలా థ్యాంక్స్. 27th ఖచ్చితంగా మిస్ అవ్వకండి. నా ఫిలిం అని కాదు, చాలా స్పెషల్ ఫిలిం అవుతుంది అందరికీ అని అనిపిస్తుంది. మనం మిస్ అవ్వద్దు ఇలాంటి సోల్ఫుల్ ఫిలిమ్స్ని. ఇలాంటి ఫిలింని ప్రొడ్యూస్ చేసినందుకు సూర్య సార్, జ్యోతిక మ్యామ్, రాజశేఖర్ సార్కి కూడా చాలా పెద్ద థ్యాంక్స్. ఇక్కడ మా మమ్మీ వచ్చారు, మా ఆంటీ కూడా వచ్చారు, రెడీగా ఉన్నట్టున్నారు మా మమ్మీ ఏడవడానికి. థ్యాంక్ యూ మమ్మీ, ఎప్పుడు సపోర్ట్ చేసినందుకు. థ్యాంక్స్ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్లీ కార్తీక్ గారి ఫ్యాన్స్కి ఇందాక నుంచి ఏం చెప్తున్నా, కార్తీక్ గారు అడుగుతున్నారు ఏమన్నా నువ్వు ఒకసారి మళ్ళీ అని. ఇందాక అరుస్తున్నారు కదా. ఫస్ట్లీ ఐల్ స్టార్ట్ విత్ ఆల్ ద ఎస్టీమ్డ్ గెస్ట్స్ హియర్. బుజ్జి గారు, సురేష్ బాబు గారు, ప్రేమ్ గారు, కార్తీక్ గారు, శ్రీదివ్య గారు, రాకెన్ మౌలి అండ్ ఏషియన్ సునీల్ గారు అండ్ హిస్ డాటర్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ ఫిల్మ్ సార్. అండ్ ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఫ్యూ మంత్స్ బ్యాక్ కార్తీక్ అని కలిశాను చెన్నైలో. ఆల్మోస్ట్ 6 years తర్వాత చెన్నై వెళ్ళాను కార్తీక్ అని కలవడానికి. సో హోప్ఫుల్లీ పీవీసీయూలో ఆయన కూడా చూస్తామమ్మా అని చెప్పి వెయిట్ చేస్తున్నాను. అండ్ యా డెఫినెట్ ఆల్రెడీ చెప్పాను, ఆయన ఒప్పుకోవాలి ఇంకా. సో ప్రేమ్ కుమార్ గారు, 96 film is very special to me and I've seen the film. You cannot imagine how much this film meant to me, and it's been a very long time until like after getting into the film industry, ఈ హడావిడి, ఈ హస్ల్ వీటిలన్నిటి మధ్యలో ఆ సినిమా చూపించినప్పుడు ఇట్ వాజ్ లైక్ పాజ్ అనమాట. ఒక చిన్న పాజ్ అయింది నా లైఫ్ అంతా. ఒక చిన్న అలా పాజ్ తీసుకుని మొత్తం ఫీలింగ్ లోపల తీసుకుని దాని తర్వాత మళ్ళీ ఐ గాట్ బ్యాక్. సో గోవింద్ వసంత ఇస్ లైక్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారు ఆ మూవీ చూసిన తర్వాత. అండ్ ఈరోజు మార్నింగ్ కూడా, అంటే బిఫోర్ ఐ గాట్ ఇన్వైటెడ్ ఫర్ దిస్ ఈవెంట్, ఐ వాజ్ లిజనింగ్ టు 96 మ్యూజిక్ అండ్ దెన్ కాల్ చేయగానే డెఫినెట్గా ఐ విల్ కమ్ అని చెప్పాను. అండ్ యా, ఐ మీన్ కార్తీక్ గారు అన్నట్టు, బుజ్జి గారు అన్నట్టు, కార్తీక్ గారు ఏడిస్తే సినిమా హిట్ అంటారు కదా. సో 96 ఫిల్మ్తో ఏడిపించారు. అది కాకుండా జస్ట్ ఈ ట్రైలర్లోనే నేను ఫస్ట్ టీజర్ చూశాను, తమిళ్లో చూశాను. నాకు తమిళ్ అస్సలు రాదు. అయినా దెర్ వాజ్ అ స్మైల్ ఆన్ మై ఫేస్ జస్ట్ బికాస్ ఆఫ్ కార్తీక్ గారి యాక్టింగ్ చూస్తున్న, యూనో తెలియకుండా, యూనో హీ కెన్ పుట్ అ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ అనమాట, అస్సలు తమిళ్ రాకపోయినా సరే. సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ దిస్ ఫిల్మ్ సత్యం అండ్ సుందరం. అండ్ విషింగ్ ఏషియన్ సునీల్ గారు, సురేష్ బాబు గారు ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ రిలీజ్. అండ్ యా, ఐ మీన్ like I'm really looking forward to listen to all the songs from Govind Vasanta. Thank you so much for inviting me here. Thank you.
యా, జై హనుమాన్. థ్యాంక్ యూ, జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ అండి. కాదు, మీ బావ గురించి, బావమరుదులు, ఆబ్వియస్గా కజిన్స్ మధ్య బోల్డ్ అన్ని అల్లర్లు అన్నీ ఉంటాయి కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం. చాలా ఉన్నాయండి కజిన్స్తో. అంటే ఇప్పుడు మొన్న చాలా ఆల్మోస్ట్ ఒక 10 years తర్వాత మళ్ళీ మా కజిన్స్ అందరం రీసెంట్గా కలిసాము. ఐ థింక్ అంటే ఆల్మోస్ట్ ఈ హడావుడిలో పడిపోయిన తర్వాత అసలు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను మళ్ళీ మా కజిన్స్ని ఎవరిని కలవలేదు. ఐ థింక్ ఐ కుడ్ రిలేట్ టు అరవింద్ స్వామి గారి క్యారెక్టర్ ఇన్ దిస్. సో మీరు అరవింద్ స్వామి గారు అయితే కార్తీ గారు లాగా ఫిల్టర్ లేని కజిన్ ఎవరున్నారు మాకు తెలియాలి. నాకు నిజంగా కార్తీక్ గారు లాంటి కజిన్ ఉంటే బాగుండు అనిపించింది. ఉంటే చాలా ఎక్కువ సార్లు వెళ్ళేవాడిని ఈ పాటికి విలేజ్కి. అంతే అంతే. ఇక్కడ పబ్లిక్ ఇంటరాక్షన్ ఆటోమేటిక్గా జరిగిపోతుంది వాళ్ళ ఈవెంట్లో. బట్ థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ వర్మ గారు. లుకింగ్ ఫార్వర్డ్, ఇందాక అన్నట్టుగా మీ ఇద్దరి కాంబినేషన్లో కూడా త్వరలో రావాలి, మేము చూడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ విషింగ్ ద టీమ్. థ్యాంక్ యూ. ఓకే, సో దట్ వాజ్ కార్తీ గారు. హార్డియస్ట్ వెల్కమ్ టు యూ. కార్తీ గారి మాటలు వినే ముందు మనం టీమ్ మెంబర్స్ని కూడా స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దాము. ఐ వుడ్ లైక్ టు హ్యావ్ రాకేంద్ర మౌళి గారు వన్స్ అగైన్ ఆన్ స్టేజ్. అలాగే శ్రీదివ్య, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ వన్స్ అగైన్ ప్లీజ్. అండ్ ప్రేమ్ కుమార్ గారికి మరొకసారి వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. జాన్వి గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ వన్స్ అగైన్. అండ్ ప్రశాంత్ వర్మ గారికి మరొకసారి వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. ప్లీజ్ వెల్కమ్. అండ్ సునీల్ నారంగ్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ ఫర్ ది ఫోటో ఆప్. అండ్ సురేష్ బాబు గారికి సాదరంగా వేదిక పైకి మరోసారి ఆహ్వానం పలుకుతున్నాము. జైష్నారాయణ ఉన్న అందరినీ కూడా ఒక్కసారి ఫోటో ఆప్ కోసం సెంటర్ ఆఫ్ ది స్టేజ్ రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్. వాల్యూమ్ లో చేయండి లేదా కట్ చేసేయండి కాసేపు. ఇవాల్టి ఎంఎంఎన్ నుంచి రాజు గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్, హియర్ వి హావ్ గైస్. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో టీం మొత్తానికి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పడానికి, ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ ని అందించడానికి వస్తున్నటువంటి సినిమాకి ఆల్ ద ఎవర్రా మీరంతా? ఐ లవ్ యూ బ్రదర్స్. మీరు లేదంటే నేను లేదు. థ్యాంక్ యూ ఫర్ ఆల్ దిస్ లవ్. ప్రెస్ అండ్ మీడియా ఫ్రెండ్స్కి, ఇక్కడ వచ్చిన స్పెషల్ గెస్ట్స్కి, బుజ్జి గారికి, సురేష్ గారికి, సునీల్ గారికి, బ్రదర్ ప్రశాంత్ థ్యాంక్ యూ, విశ్వక్సేన్ ఆల్సో థ్యాంక్ యూ. మామూలుగా తెలుగు సినిమాలంటే బిగ్ స్కేల్ సినిమాస్, బాహుబలి లాంటి సినిమాసే ఇప్పుడు ఐడెంటిటీ. కానీ కొన్ని రోజు ముందు ఇంకో ఐడెంటిటీ కూడా ఉంది. కె విశ్వనాథ్ గారు సినిమాలు, పెద్ద వంశీ గారి సినిమాలు, సాగర సంఘం కానీ, ఆ తర్వాత వసంత కోకిల లాంటి సినిమాలు, మన హార్ట్కి చాలా క్లోజ్ అయిన సినిమాలు, ఎన్నో సినిమాలు ఇక్కడి నుంచి వచ్చాం. అలాంటి డైరెక్టర్స్ ఇక్కడి నుంచి అందించారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి. అలాంటి సినిమాలు చేయడం కుదరదా, మనకి దొరకదా అని నాకు చాలా బాధ ఉంటుంది. అప్పుడే 96 అని ఒక అద్భుతమైన ఒక క్లాసిక్ సినిమా చేసే ఒక డైరెక్టర్ దగ్గర నా కోసం ఒక స్క్రిప్ట్ ఉందని చెప్పారు. కానీ నాకు తీసుకురాలేదు. ఎందుకని అడిగాను, భయం అని చెప్పారు. ఎందుకు భయం అని అడిగాను, దానిలో ఫైట్ లేదు, సాంగ్స్ లేదు అన్నారు. ఖైదీలో హీరోయినే లేదు, నేను చేయలేనా, ప్లీజ్ ఆ స్క్రిప్ట్ తీసుకురమ్మని చెప్పాను. స్క్రిప్ట్ కాకుండా ఒక నావల్గా తీసుకొచ్చారు. ఒక బౌండ్ నావల్ తీసుకొచ్చి, ఈ సినిమాకి నరేషన్ ఇవ్వడం కష్టం సార్, ప్లీజ్ ఇది చదవండి అన్నారు. దాని ముందు 96 సినిమా చూసి అతని మీద నాకు పెద్ద రెస్పెక్ట్ ఉంది. బికాస్ అలాంటి ఒక మంచి లవ్ స్టోరీని, లవ్కి ఇంకో డెఫినేషన్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేదు. ప్రశాంత్ చెప్పినట్టు, యు స్టాప్,
యూ బ్రీద్ అండ్ యూ ఫీల్ రిలాక్స్డ్ కదా, అలాంటి ఒక సినిమా అది 96. ఆ మ్యూజిక్ కానీ పర్ఫార్మెన్సెస్ కానీ బ్యూటిఫుల్ సినిమా. ఆ డైరెక్టర్ దగ్గర నుంచి నాకు స్క్రిప్ట్ వస్తున్నప్పుడు నేను కూర్చొని ఐ రెడ్ ద స్క్రిప్ట్. ఆ నావల్ చదివేటప్పుడు ఆల్మోస్ట్ 5 times నేను ఏడాను. ఇట్స్ సో ఎమోషనల్. ఇట్ ఈస్ నాట్ సాడ్నెస్, అది సాడ్నెస్ కాదు, ఒక ఓవర్వెల్మింగ్ హ్యాపీనెస్ ఊపిరిలో ఉంటుంది కదా, అలాంటి సిచ్యువేషన్ సినిమాలో ఉంది. సో అది చూసాక ఐ ఫెల్ట్ సో హ్యాపీ అని చెప్పాను, సార్ ఐ డెఫినెట్లీ డూ దిస్ సినిమా అని చెప్పి రోలెక్స్కి స్క్రిప్ట్ ఇచ్చాను. రోలెక్స్ గారు చదివారు, అన్నయ్యకి చాలా నచ్చింది. అన్నయ్య అడిగారు, ఇలాంటి స్క్రిప్ట్స్ మీకు మాత్రం ఎలా దొరుకుతుందిరా అని అడిగారు. ఆ స్క్రిప్ట్ చదివి ఆ తర్వాత ఇంకో క్యారెక్టర్ ఉంది, 2 ఈక్వల్ క్యారెక్టర్ ఊపిరిలాగే. ఇంకో క్యారెక్టర్ ఉంది, అది అరవింద్ స్వామి గారు చేస్తేనే బాగుంటుందని ఆయన దగ్గర తీసుకెళ్ళాము. ఆయన స్క్రిప్ట్ చదివిన తర్వాత నా లైఫ్లో అలా జరిగిందన్నారు. సార్ అని చెప్పి, ఇది విలేజ్ స్క్రిప్ట్ సార్, మీరు చూస్తే ఎలా అమెరికాలో పుట్టి అమెరికాలో పెరిగినట్టు ఉన్నారు, మీకు ఎలా సార్ సెట్ అయిందని అడిగాను. నా చైల్డ్హుడ్ మొత్తం విలేజే జరిగింది అన్నారు. సో ఐ వాస్ షాక్డ్. సో అందరికీ ఇమ్మీడియట్గా పర్సనల్గా కనెక్ట్ అయ్యే ఒక స్క్రిప్ట్గా అనిపించింది. ఆ తర్వాత సినిమా షూటింగ్కి వెళ్ళాము. పక్కా ప్లాన్డ్ డైరెక్టర్ అండి. ఫుల్ నైట్ షూటింగ్, ఖైదీలాగే నైట్ 10 o'clock నుంచి మార్నింగ్ 5 వరకు షూటింగ్ జరిగింది. ప్రతిరోజు వి జస్ట్ ఎంజాయ్డ్. రామగోపాల్ గారు ఒక రోజు చెప్పారు, గుడ్ ఫిల్మ్స్ ఆర్ నాట్ మేడ్ కార్తీ, అది హ్యాపెన్స్ అన్నారు. అలాగే ఈ సినిమా కూడా ఇట్ హ్యాపెండ్. ఒక రోజు కూడా ఈ డైలాగ్ని ఎలా చెప్పబోతున్నాము, ఓ 10 pages డైలాగ్, ప్రతి సీన్లో 10 pages డైలాగ్. ఆ డైలాగ్ చూసాక ఎలా మనం చెప్పబోతున్నామని ఆలోచించలేదు. ఇట్ జస్ట్ ఫ్లోడ్. ఎవ్రీ షాట్ వాజ్ సింగిల్ టేక్. ఎవ్రీబడి జస్ట్ ఎంజాయ్డ్ దిస్ ఫిల్మ్. అలా ఒక సినిమా మొత్తం వాజ్ సో హ్యాపీ టు డూ ఇట్. అరుణ్ స్వామి గారితో యాక్ట్ చేయడం, ఇప్పటి వరకు మనం ఆ విలన్గా చూసాం కదా, రోజాల ముందు చూసాము. అందరు అమ్మాయిలు ఇలాంటి నాకు ఒక పెళ్ళికొడుకు కావాలని చెప్పారు. అది మనకే ప్రాబ్లం, మనకే తెలుసు అది. కానీ ఆ తర్వాత విలన్గా పరిచయం అయ్యారు, పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది ఆయనకి. బట్ ఈ సినిమాలో మళ్ళీ వేరే ఒక సైడ్, ఇప్పటి వరకు మనం చూడలేక ఒక సైడ్, ఒక కమల్ హాసన్ గారు చేసే లాంటి ఒక పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో చేశారు. సచ్ అ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ మనకు ఇచ్చారు ఈ సినిమాలో. ఆ తర్వాత గోవింద్ వసంత్, ఆ మ్యూజిక్, ఇప్పటి వరకు లవర్స్ అంటే ఆ సినిమా సాంగే పెట్టుకున్నారు అందరూ గర్ల్ ఫ్రెండ్స్కి. అలాంటి మ్యూజిక్ ఇచ్చే గోవింద్ వసంత ఐ థింక్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ వర్క్ అని చెప్పవచ్చు. బికాస్ సినిమా చూస్తున్నప్పుడు మ్యూజిక్ ఎక్కడ వస్తుంది ఎక్కడ పోతుందని తెలియదు. ఆ ఎమోషన్కి తగ్గట్టు బ్యూటిఫుల్ మ్యూజిక్స్, బ్యూటిఫుల్ సాంగ్స్ ఇచ్చారు. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ అ వెరీ పర్సనల్ ఫిల్మ్, వెరీ క్లోజ్ ఫిల్మ్. నేను చెప్పినట్టు ఎమోషన్స్ గురించి అమ్మ నాన్న ఎమోషన్స్ మనం చూసాము, ఆ తర్వాత చెల్లి ఎమోషన్స్ చూసాము, బ్రదర్స్ ఎమోషన్స్ చూసాము, కజిన్స్ ఎమోషన్స్ గురించి ఇప్పటివరకు మనం చూడలేదు. మన అందరూ ఒక పెద్ద ఫ్యామిలీలో పుట్టి పెరిగేవాడు, మన కజిన్స్ గ్రూప్ ఉన్నాయి, కానీ వాళ్ళు చూడడం లేదు, ఇప్పుడు కుదరలేదు. మనం బిజీగా ఉన్నాము, ఫోన్లో బిజీగా ఉన్నాము, లైఫ్లో బిజీగా ఉన్నాము, కానీ మా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ని, చైల్డ్హుడ్ కజిన్స్ని మనం ఇప్పుడు చూడలేదు. ఈ సినిమా చూసాక ఐ థింక్ ఎవ్రీబడి విల్ కాల్ దేర్ కజిన్స్, ఎవ్రీబడి విల్ కాల్ దేర్ అత్త, పిన్ని కానీ బామ్మని కాల్ చేసి మాట్లాడే ఎమోషన్స్ తప్పకుండా వచ్చాయి. అలాంటి ఒక వెరీ క్లోజ్ టు హార్ట్ సినిమా అని చెప్పొచ్చు. అండ్ రియలీ హ్యాపీ టు బ్రింగ్ ఇట్ టు యూ. నేను ఫస్ట్ ఆలోచించాను, ఇలాంటి సినిమాలు చూస్తారా, నచ్చుతుందా, ఎప్పుడు యాక్షన్స్ ఏమైనా చూస్తున్నారే అని. బట్ అమ్మతో, విత్ యువర్ వైఫ్, విత్ యువర్ సిస్టర్, విత్ ఎవ్రీబడి అట్ హోమ్, వెన్ యూ వాచ్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ, ఐ థింక్ యూ విల్ లవ్ దిస్ ఫిలిం. అండ్ ఇప్పుడు ట్రైలర్ రియాక్షన్స్, టీజర్ రియాక్షన్స్ చూసాక మనకి టికెట్స్ అడగడం ఎవరైనా చూస్తే అందరూ అత్త వాళ్ళు కానీ ఆల్ ఓల్డ్ మదర్స్, ఎవ్రీబడి వాంట్స్ టు వాచ్ దిస్ ఫిల్మ్. సో వీఆర్ వెరీ హ్యాపీ. సో ఈ సినిమా మనకు డిస్ట్రిబ్యూట్ చేసే సురేష్ గారు, సునీల్ గారికి పెద్ద థ్యాంక్స్. వాళ్ళు వచ్చి ఈ సినిమా డిస్ట్రిబ్యూట్ చేయాలని అడిగేటప్పుడు నాకు షాక్ అయింది. సార్ ఈ సినిమాలో యాక్షన్స్ కావాలా, యాక్షన్స్ లేదు, డ్యాన్స్ కావాలా, డ్యాన్స్ లేదు అని చెప్పాము. స్టిల్ దే సెడ్ నో సార్, ఇది స్పెషల్ సినిమా, నాకు తెలుసు అని చెప్పారు. సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. మీరేం చెప్పబోతున్నారు? 27th దేవాల రాబోతుంది, నా బ్రదర్ సినిమా రాబోతుంది. ఐఎమ్ రియలీ విషింగ్ తారక్ ఫ్యాన్స్కి, ఐఎమ్ విషింగ్ దమ్ ఆల్ ద వెరీ బెస్ట్. పెద్ద హిట్ కొట్టాలి. 6 years తర్వాత ఒక సోలో సినిమా రాబోతుందంటే ఎంత ఎక్స్పెక్టేషన్ ఉంటుందో నాకు తెలుసు. అదొక వార్ఫేర్ లాంటి ఒక పెద్ద సినిమా. మనదేమో ఒక సిరిమల్లి చెట్టులాగా ఒక స్మాల్ సినిమా అని చెప్పవచ్చు. బట్ ఐ థింక్ దిస్ ఫిల్మ్ ఇస్ డన్ విత్ అ లాట్ ఆఫ్ హార్ట్. సో ఐఎమ్ షూర్ 28th ఈ సినిమా కూడా మీరు చూస్తారని నమ్ముతున్నాను. సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ద ఫిల్మ్. యూ విల్ రియలీ లవ్ ఇట్ అండ్ యూ విల్ ఎంజాయ్ ఇట్. ప్రేమ్ గారు, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఫిల్మ్ టు అస్.
వీ రియలీ ఎంజాయ్డ్. శ్రీదివ్య చాలా స్పెషల్ అమ్మాయి. ఇది ఇప్పటి వరకు ఒక 10 years అమ్మాయిలాగే ఉంటుంది. ఇది ఇక్కడికి వచ్చి మాట్లాడే విధానం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పటి వరకు నవ్వడం మాత్రమే నేను చూసాను, ఫస్ట్ టైం నా మాట్లాడడం చూస్తున్నాను. ఐ వాజ్ షాక్డ్ విత్ శ్రీదివ్య. ఒకసారి ఒక పెద్ద ఫ్లడ్ వచ్చింది, చాలా హెల్ప్ జరుగుతున్నాయి, సడన్గా ఒక 10 lakhs యాక్టర్ అసోసియేషన్ అకౌంట్కి వచ్చింది. ఎవరు పంపించారని చూస్తే శ్రీదివ్య అని పెట్టి నేమ్ వచ్చింది. శ్రీదివ్య, we just loved you at that moment even more. You know, your kindness was so good. I have never mentioned it before. మీకు నచ్చుదో ఏమో నాకు తెలీదు, బట్ ఇక్కడ చెప్పాలి, అందుకే చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ. People will love to watch you on screen. I'm hoping you'll get more and more films like this. And ప్రశాంత్, ఆ స్క్రిప్ట్ నాకు నచ్చిందమ్మా, నేను చెప్పాను ముందు. We'll work it out. ఆ ఎనర్జీ కానీ ఆ కాన్సెప్ట్స్ కానీ ఇట్స్ రియలీ సూపర్. సో లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. రాకేంద్ర, థ్యాంక్స్. మాస్ ఫుల్ మాస్. రాకేంద్ర, థ్యాంక్ యూ. యూ ఆల్వేస్ బిన్ బ్రదర్. You always take care of the films, so we trust you and leave it to you, so thank you for that. And Kango ostundamma November 14th announce అయిపోయింది. ఖైదీ 2 నెక్స్ట్ ఇయర్ రాబోతుంది. బట్ థ్యాంక్ యూ. బట్ దాని ముందు సత్యం సుందరం మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఏ డైలాగ్ అమ్మా? ఏ డైలాగు? ఊపిరియా? ఊపిరిలో ఏ డైలాగ్ ఉంది? నాకు ఇప్పుడు గుర్తు రాలేదు, మీకు చాలా గుర్తులో ఉందో ఏమో. మీనాక్షి, నీలాంటి ఫిగర్ లేదే, నువ్వు కత్తిలా ఉంటావు. సో వంశీ గారు ఎప్పుడు నేను హైదరాబాద్ ల్యాండ్ అయినా ఫస్ట్ కాల్ చేయడం నా డైరెక్టర్ వంశీ గారికి. సో వంశీ, థ్యాంక్ యూ ఫర్ ఊపిరి. ఐ థింక్ ఇట్ విల్ ఆల్వేస్ బీ అ వెరీ వెరీ స్పెషల్ ఫిల్మ్. ఊపిరి తర్వాత ఐ థింక్ సత్యం సుందరం ఇస్ గోయింగ్ టు బీ అనదర్ వెరీ స్పెషల్ ఫిల్మ్. అండ్ మంజుష గారు, థ్యాంక్ యూ ఫర్ ఆల్ దట్ లవ్. నా ఫస్ట్ సినిమా నుంచి నేను చూస్తున్నాను. So thank you for that. Thank you so much. And the dance crew also, the choreography was very good. Thank you Andy. And the press and media వాళ్ళు మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. This is going to be a very special film. మళ్ళీ యాక్షన్ సినిమాలు నేను చేస్తున్నాను, దాని ఉంది, బట్ ఇలాంటి సినిమా దొరకడం చాలా కష్టం. ఎలా 96 మీకు అనిపించిందో మళ్ళీ క్లోజ్ టు హార్ట్, ఒక బ్రీజ్ లాగా ఇంకో సినిమా రాబోతుంది, చూడండి. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్. కార్తీక్ గారు, ఇంకొక ఆనవాయితీ మిగిలిపోయింది మనం ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేసేది, దట్ ఈజ్ మీ మాటల తర్వాత మీ పాట వినడం. ఈసారి ఇక్కడ ట్రైలర్లో కూడా ఎనీ సాంగ్, తెలుగు సాంగ్, ఎనీ సాంగ్, ఇది ఆనవాయితీ అన్నమాట. ప్రతిసారి మనకి మిస్ చేయొద్దు మనం. వీళ్ళు డైలాగులు అయితే అసలు ఒక్కొక్కటి చెప్పి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. పాత పాట ఒకటి ఉంది, ఈ సినిమా కూడా 90s సినిమా లాగా ఉండదు కాబట్టి. అతే నీవు అతే నేను అతే గీతం పాడనా, అతే నీవు అతే నేను అతే గీతం పాడనా, కలైనా కదైనా కలులలో చూడనా. థ్యాంక్ యూ. ఎప్పట్లాగే సూపర్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎన్ని డిమాండ్లు రా మీవి? 10 రోజుల్లోపు ఉండే మాత్రం తెలుసు కదా, వెళ్ళే ముందు ఏం చేశానో తెలిసేది కదా.